నేటి నుంచి తెలంగాణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభమైంది. 99 రోజుల ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపైన ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తోంది. సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కార్యాచరణ రూపొందించింది. నేటి నుంచి తెలంగాణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రారంభమైంది. 99 రోజుల ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టింది. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ తో తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్తోంది. సంక్షేమం, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ కూడా రూపొందించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములో చెప్పండి, మార్చ్ 6 నుంచి ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటారు? అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమం ఎలా సాగబోతోంది? గుడ్ మార్నింగ్ భారతి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, ఇతర అధికారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పెద్ద ఎత్తున వీలైనంత వరకు ప్రజల్లో ఉండేందుకే ఎక్కువ సిద్ధపడుతున్నారు. ఈ ప్రజల్లో ఉండడం ద్వారా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి, వీళ్ళు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అయితే తాజాగా ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్ పేరుతో ఈ రోజు నుంచి 99 రోజుల పాటు మొత్తం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఉమ్మడి జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్న ఉమ్మడి జిల్లాల్లో జిల్లా కలెక్టర్లతో, అధికారులతో, క్షేత్రస్థాయి అధికారులతో కూడా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసింది. ఇప్పటికే దాదాపుగా 1-2 జిల్లాల మీద అన్ని జిల్లాల్లో కూడా ఇన్ఛార్జి మంత్రులు, అటు మహబూబ్నగర్ చూసుకుంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ, అదేవిధంగా ఖమ్మంకు వాకిడి శ్రీహరి, అదేవిధంగా ఆదిలాబాద్ కు జూపల్లి కృష్ణారావు, నిజామాబాద్ కు ఉత్తమ్ కుమార్, సీతక్క, తర్వాత మహబూబ్ నగర్ దామోదర రాజనరసింహ, మెదక్ వివేక్ వెంకటస్వామి, ఇట్లా అన్ని జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు కూడా జిల్లా కలెక్టరేట్లో ఆయా ఉమ్మడి జిల్లాల వారిగా కలెక్టరేట్లు అధికారులతో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే ఇటీవల ఈ నెల 3వ తేదీన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య శాఖల అధికారులతో పాటు 2 రోజులుగా వరుసగా 2 సార్లు ఆయన సమావేశాలు నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సమస్యల పరిష్కారం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి. ఇప్పటికే ఎందుకంటే గ్రామాల్లో సర్పంచులు, వార్డు మెంబర్ల పాలన వచ్చింది. మున్సిపల్ పట్టణాల్లో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ లో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ గా పాల్గొంటుంది. కాబట్టి ఇక ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను విరివిగా ప్రజాక్షేత్రంలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలి. దానికి అవసరమైన నిధుల సమీకరణ, ఇతర సమీకరణలు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. 99 రోజుల తర్వాత మళ్ళీ జూన్ 15వ తేదీ నాడు సమీక్ష సమావేశం నిర్వహిస్తాను. ఇప్పటికే ఏ కలెక్టర్ ఎక్కడెక్కడ పనిచేయట్లేదు, మొత్తం నా దగ్గర చిట్టా ఉంది, ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారో నా దగ్గర రిపోర్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు అందరి ముందు చెప్పడం బాగుండదు. జూన్ 15వ తేదీన మాత్రం బహిరంగంగానే ఒక్కొక్క కలెక్టర్ గురించి మొత్తం కూడా రిమార్క్స్ ఏంటి, మార్క్స్ ఏంటి అవన్నీ కూడా చెప్తారని చెప్పి కలెక్టర్ సమావేశం చెప్పాడు. అంతకు ముందు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శుల సమావేశంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అందరికీ హెచ్చరికలు జారీ చేయడం, అంతకు ముందే 45 మంది ఐఏఎస్ల బదిలీలు కూడా పెద్ద ఎత్తున జరగలేదు. కాబట్టి ఒకవైపు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పనులతో అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తూనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, సీఎం నుంచి, డిప్యూటీ సీఎం నుంచి అధికారులు, ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా నిత్యం క్షేత్రస్థాయిలో ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఎక్కడ కూడా తాగునీటి సమస్యలు రాకుండా ఇటు జిహెచ్ఎంసీ హైదరాబాద్ తో పాటు ఇతర పట్టణ కేంద్రాల్లో కానీ గ్రామాల్లో కానీ ముందస్తు చర్యలు చేపట్టాలి. కరెంటు సమస్య కూడా రాకుండా, అదేవిధంగా చెత్త సేకరణ అనేది
చాలా ప్రతిష్టాత్మక మారింది. ఈ రోజు జిహెచ్ఎంసీ లో కానీ, మల్కాజ్గిరి మున్సిపల్ కానీ, సైబరాబాద్ మున్సిపాలిటీ కానీ, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలో, గ్రామాల్లో కూడా ఈ చెత్త సేకరణ సమస్యను చాలా విరివిగా చేపట్టాలి, పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు పోతా ఉంది. కాబట్టి ఈ అన్ని సమస్యలు కూడా 99 రోజుల ప్రణాళికను ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. జిల్లాల వారిగా కలెక్టర్ తో సమావేశాలు నిర్వహించి మరొకసారి ఆ నియోజకవర్గాల వారిగా కూడా ఆయా అధికారులు అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా పాల్గొని ఈ 99 డేస్ యాక్షన్ ప్లాన్ కు అమలు కార్యాచరణ కోసం ఈ రోజు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. భారతి, రాములు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.